హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమం సందర్భంగా ఆసక్తికరమైన సరదా సన్నివేశం చోటు చేసుకుంది. గ్రూప్ 3 విజేతకు నియామక పత్రాలు అందజేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అభ్యర్థి పేరు చదివారు. ఆ పేరు చంద్రబాబు నాయుడు కావడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు, కేరింతలు వినిపించాయి. ఏపీ ముఖ్యమంత్రి పేరుతోన్న అభ్యర్థి పేరు రావడం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ సందర్భాన్ని సరదాగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నవ్వుతూ అభ్యర్థిని అభినందించి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం గ్రూప్ 3లో ఎంపికైన 1370 మందికి నియామక పత్రాలు పంపిణీ చేశారు. శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమం ఉద్యోగార్థుల్లో ఆనందం నింపింది. కొలువుల పండుగ పేరుకు తగ్గట్టే ఈ వేడుక ఉత్సాహంగా సాగింది. చంద్రబాబు నాయుడు సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ఆ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ చేపట్టిన శాంతి ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ముందుగానే ప్రకటించడంతో పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేశారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి పరిస్థితిని నియంత్రించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం ప్రభుత్వానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు ప్రజలకు ఉందన్నారు. సికింద్రాబాద్ చరిత్ర, సంస్కృతి పరిరక్షణ కోసమే ఈ ఉద్యమం చేపట్టామని తెలిపారు. ఈ ఘటనతో సికింద్రాబాద్ అంశం రాజకీయంగా మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ జోలికే పోలేదన్నాను. బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ, మోండా మార్కెట్ కానీ, నార్త్ జోన్ కానీ శాంతి ర్యాలీని అడ్డుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు. చట్టపరంగా, న్యాయపరంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని ఫిబ్రవరి మొదటి వారంలో మళ్లీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామని వెల్లడించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం కాపాడమే తమ లక్ష్యమన్నారు. కోర్టు అనుమతులతో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి శాంతియుత ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడబోమని, ప్రజల కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రకటన బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు కల్పన మృతి చెందారు. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో నల్గొండ నుంచి కారులో ప్రయాణిస్తున్న సమయంలో వాహనం అదుపు తప్పి పల్టీలు కొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో మొత్తం 5 ఉపాధ్యాయులుండగా 3 మహిళలు, 2 పురుషులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కల్పన అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చేపట్టనున్న శాంతి ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించి భద్రతా చర్యలు చేపట్టారు. అరెస్టులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. మరోవైపు పోలీసులు శాంతి భద్రతల దృష్ట్యా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు సికింద్రాబాద్ అంశాన్ని మరింత రాజకీయంగా ముద్రేలా చేస్తున్నాయి. ధరణి, భూభారతి పోర్టల్స్ లో జరిగిన రిజిస్ట్రేషన్ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మందిని జనగామ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో 9 మంది పరారీలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ సున్ప్రీత్ సింగ్ వెల్లడించారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్లినట్లు దర్యాప్తులో తేలింది. భూ లావాదేవీల్లో జరుగుతున్న అక్రమాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ అరెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మొత్తం ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ అండ్ ఆల్ అంతా కలిపి ఆయన దగ్గర మోస్ట్లీ కేసెస్లో క్యాష్ రూపంలో ఆయన దగ్గర. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత రాజకీయాల పార్టీల చేతిలో ఆయుధాలు కావద్దని సూచించారు. తెలంగాణ సాధన కోసం విద్యార్థులు ప్రాణత్యాగాలు చేస్తే గత 10 ఏళ్ల పాలనలో కొలువుల భర్తీని పట్టించుకోలేదని విమర్శించారు. గ్రూప్ 3 ఉద్యోగాలు సాధించిన 1370 మందికి నియామక పత్రాలు పంపిణీ చేస్తూ యువత భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత ఉంటుందన్నారు. ఈ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతలో ఆశలు పెంచాయి. దేశంలోనే ఒక గొప్ప ఘనత తెలంగాణ రాష్ట్రం సాధించింది. ఈ రోజుకు
దాదాపుగా 70,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఈ 2 సంవత్సరాల్లో మనం అందించగలిగినాం. సాంప్రదాయానికి భిన్నంగా హైదరాబాద్ లో కాకుండా మేడారంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో కేబినెట్ సమావేశం నిర్వహిస్తామని సీఎస్ రామకృష్ణారావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. మేడారం వేదికగా కేబినెట్ నిర్వహించడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, పాలనపై ఇది స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమావేశం ఆసక్తిని రేపుతోంది.